హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు నేను పొంగల్ వెకేషన్కి ఫ్యామిలీతో పాటు మన ఆంధ్ర ఊటీ అరకైతే వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ అయితే 1 అవర్ డిలేలో ఉంది. ఇంకా వెయిట్ చేయాలి, తప్పదు. ఏం చేస్తాం. మనం ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ మన న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ సీట్స్ అన్ని కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. అంత ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ. మీకు అన్ని వీడియోస్ అన్ని చూపిస్తాను. ఆంధ్ర ఊటీ అరకు ఎలా ఉండబోతుంది ఏంటి, నాకు కూడా ఫస్ట్ టైం. నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఇంత దగ్గరగా ఉండి కూడా మరి వెళ్ళలేదు. చాలా మంది 2 times 3 times వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నా కళ్ళతో మీకు చూపిస్తాను మన అరకుని. ఓకే, వచ్చేయండి ఫ్రెండ్స్. సో ట్రైన్ అయితే చాలా లేట్ ఉంది, 1 hour డిలే ఉంది కదా. ఇక మన వాళ్ళు తినడానికి వెళ్దాం అన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. రిఫ్రెష్మెంట్ స్టాల్, క్యాటరింగ్ స్టాల్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం ఫ్రెండ్స్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. పదండి, వెళ్ళి కొనుక్కుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 7th ప్లాట్ఫామ్ వరకు రావాల్సి వచ్చింది. ఏపీ ఎక్స్ప్రెస్ యూజువల్లీ 7th ప్లాట్ఫామ్కే వస్తుంది. మీరు అరకు వెళ్ళాలనుకుంటే కనుక ముందు మనం వైజాగ్ అయితే చేరుకోవాలి. ఆ తర్వాత వైజాగ్ నుంచి ప్రతిరోజు ఉదయం 6:45 కిరణ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. దానికైతే మనం వెళ్ళిపోవాలన్నమాట. దీంట్లోనే విస్టాడోమ్ కోచ్ కూడా ఉంటుంది. దానికోసం నేనైతే ప్రయత్నం చేశాను. అసలు ఫుల్ రిగ్రెట్ అనమాట, అసలు చూపించలేదు. అది కాకుండా ఈ 15 రోజులు ఏదైతే మన సంక్రాంతి ఫెస్టివల్ అంటే 11వ తారీఖు నుంచి 25 వరకు కూడా ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఒకటైతే అరకు స్పెషల్ అయితే ఒకటి వేశారు. ఇప్పుడు ఆ ట్రైన్కే మనం అయితే బుక్ చేసుకున్నాం అనమాట. వైజాగ్ టు అరకు. మన ట్రైన్ వచ్చేసరికి 8:30కి, అది 12:45కి అయితే వెళ్తుంది అరకు. చూడాలి ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాము ఏంటంటే ఫస్ట్ డేలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనది S3 కోచ్. S3 కోచ్లో అయితే మనం ఆల్రెడీ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. చూద్దాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన ట్రైన్ అయితే వైజాగ్ వచ్చేసింది. ఇప్పుడు టైం కరెక్ట్గా 4:50 అయింది, ఎర్లీ మార్నింగ్. మనం ట్రైన్ వచ్చేసరికి 8:30కి ఉంది. ఏది అరకు వెళ్ళే ట్రైన్. దానికోసం మేమైతే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. టైం అయిపోగానే ఈలోపు మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పూర్తి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడే తెల్లవారుతుంది. ఇదిగోండి మన సూర్య భగవానుడు అయితే పైకి వచ్చేస్తున్నారు. బాగుంది రైల్వే స్టేషన్ అంతా కూడా, చాలా పెద్దగానే ఉంది. పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చక్కగా డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా ఏరియా. పక్కకి వెళ్ళు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా ట్రైన్ కోచ్ లాగా ఇట్లా ఫ్రంట్ సైడ్ పెట్టారు మనం రైల్వే స్టేషన్ ఎదురుగా. ఇదిగోండి రైల్వే స్టేషన్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది, చూపిస్తాను నేను. అటు పక్కకి వెళ్దామమ్మా. ఫ్రంట్ సైడ్ ఇలాగా మన వైజాగ్ కాబట్టి తిమింగళాలని రెఫరెన్స్ చేస్తూ పెట్టారు ఇక్కడ. ఒకసారి అటు చూపించు. అలాగా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం రైల్వే స్టేషన్. వావ్, ఎంత పెద్దగా ఉందో. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కార్లో వచ్చే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ దిగిపోవచ్చు. దిగేసి ఇలా ఇటు పక్క నుంచి వచ్చేసి ఇటు వెళ్ళిపోతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే వెళ్ళాడు అక్కడికి. ఎంక్వైరీకి వెళ్ళి మనం ఎక్కబోయే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటి అని కనుక్కోవడానికి వెళ్ళాడు. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది. ఇదేంద్ర ఇదే ఎంత పెద్దగా ఉంది ఫ్యాను. అమ్మ బంటే డిస్ప్లేలో కూడా పెట్టాడు. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అది ఇవ్వలేదు, అందుకని ఎంక్వైరీకి వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళాడు మా అబ్బాయి. ఫ్రెండ్స్, మన అరకు ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వీళ్ళు మా వాడైతే అచ్చగా ఎప్పుడు ఫ్రీ ఫైర్లోనే ఉంటాడు. ఏమయ్యా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎలా ఉంది శ్రీరామ్? యా. ఫ్రెండ్స్, ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము
టన్నెల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి, వన్ వే అయితే మాత్రం 100% మీరైతే ట్రైన్ జర్నీ పెట్టుకోండి. ఇంకొక వైపు మీరు కార్ జర్నీ కానీ ఎలాగైనా చేసి రావచ్చు ఘాట్ రోడ్లో. బట్ వన్ వే మాత్రం కంపల్సరీ ట్రైన్ జర్నీ అయితే చేయండి. ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. టన్నెల్స్ ఉండే ప్రయాణం చాలా చాలా బాగుంది. ఒక్కసారి ఇది చూడండి, ఇప్పుడే బయటకు వచ్చాము. లోయ ఎంత బాగుందో చూడండి, చూడండి ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది. ఇంకా అయితే వర్క్స్ జరుగుతూ ఉండే రైల్వే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు. ఇప్పుడే బొర్రా గుహలు అయితే దిగేసాం మనం. ఇక్కడి నుంచి మనం బొర్రా కేవ్స్ అవి చూసుకుంటూ అరకు చేరుకుందాం. ఇదే మన ట్రైన్ మనం ఇందులోనే వచ్చింది. ఇప్పుడు అరకు వైజాగ్ స్పెషల్ ట్రైన్. మన వాళ్ళు బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే బొర్రా కేవ్స్కి వచ్చేసాం. ఇదిగోండి, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే కేవ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మేమైతే అక్కడైతే పార్కింగ్ అనమాట. కనిపిస్తున్న పార్కింగ్ అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలి. దారిలో ఇలా బ్యాగ్స్ అయ్యి అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే బొంగులో చికెను ఇలా అన్నీ కూడా ఉన్నాయి అనమాట. రెస్టారెంట్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ లాగా మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇప్పుడు బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే జనం చూడండి, క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఎంత క్యూ లైన్ అక్కడ దాకా క్యూ లైన్ ఉన్నారు. లేడీస్కి ఒక లైన్, అలాగే జెంట్స్కి ఒక లైన్ అయితే పెట్టడం జరిగింది. బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ ఇదే. జెంట్స్కి అయితే అడల్ట్స్కి అయితే 80 రూపాయలు, అలాగే చిల్డ్రన్స్కి అయితే 12 years లోపు 60 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే పెట్టడం జరిగింది. ఇలాంటి ఎంట్రీ టికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మన వాళ్ళు అయితే అలా కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వెయిటింగ్ ఫర్ టికెట్స్. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఎండ చాలా ఉంది. ఇక్కడ వ్యూ అంతా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నాకు తెలిసి ఇది ఏంటనేది ఐడియా లేదు. బట్ ఇదిగోండి, మనం ఇటువైపు నుంచే వచ్చాము లోపలికి. నెక్స్ట్ వచ్చేసరికి జిప్ లైన్ కూడా ఉంది ఫ్రెండ్స్. మరి జిప్ లైన్ అయితే ప్రజెంట్ అయితే రన్నింగ్లో లేదు. జిప్ లైన్ అయితే రెడీగా లేదు. దీనికి ఏంటంటే మనకి ఏమని చెప్పారంటే వీఆర్ రెడీ ఫర్ జిప్ లైన్ ఆపరేషన్స్, వెయిటింగ్ ఫర్ పంచాయతీ అప్రూవల్స్, మేనేజ్మెంట్ అడ్వెంచర్ జోన్. ఇది ఎలా ఉందంటే మేమైతే రెడీగా ఉన్నాము, మాకు ఇక్కడ గవర్నమెంట్ అప్రూవల్స్ లేవు అని చెప్తున్నాను. జిప్ లైన్ ఏపీడీసీ కానీ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. జిప్ లైన్ అయితే కనుక ఈ చివరి నుంచి ఆ కొస వరకు ఉంది. ఇది కనిపిస్తుంది కదా, తీగలు ఇయే తీగలు జిప్ లైన్కి. వావ్, ఇది జిప్ లైన్ ఆపరేషన్స్ నేనైతే వీడియోస్లో చూశాను ఇంతకుముందు. ఇక్కడ వచ్చేసరికి క్లాక్ రూమ్ ఉంది. మనం ఏమైనా ఈ సామాన్లు అయితే తెచ్చుకుంటే ఎక్కడైతే భద్రపరచుకోవచ్చు అనమాట. ఇక తినుబండారాలు అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంట్రీ టికెట్స్ తీసుకొని మనం అక్కడ చూపించేసి ఇట్లా వచ్చేసేయాలి. ఇటు చూడండి ఒకసారి, డౌన్లోకి వెళ్ళిపోవాలి మనం. ఇలా డౌన్లోకి వెళ్తే అక్కడ శుభ్రంగా ఇక్కడ కేవ్స్ అయితే అక్కడెక్కడ ఉంటాయి అనమాట. ఎంట్రీకి వెళ్ళి చూసేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కేవ్స్ వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మన బొర్రా కేవ్స్ కేవ్స్ ఎంట్రన్స్. ఈ మిలియన్స్ సంవత్సరాల క్రితం అయితే ఏర్పడిందని చెప్తున్నారు. ఒకసారి మొత్తం హిస్టరీ అంతా చూద్దాం ఫ్రెండ్స్. మనం అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. కొంతమంది ఎక్కలేక దిగలేక, కొంతమంది మొత్తం సగం వరకే వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇదంతా కూడా ఇప్పుడు సంవత్సరాల క్రితం అయితే ఏర్పడింది. సెలవులు అవడంతో జనం అయితే చాలా మంది ఎక్కువ మంది వచ్చేసారు. సంక్రాంతి సెలవులు అవడంతో ఎక్స్పీరియన్స్ చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి పడిన వాటర్తో డిఫరెంట్ షేప్లో మీరు చూడండి, డిఫరెంట్ షేప్లో అయితే ఫామ్ అయిపోయినాయి శిలలన్నీ, రాళ్ళన్నీ కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. నేచర్ అంటే వండర్ఫుల్ అని చెప్పచ్చు. షేక్ అవ్వకుండా పెట్టుకోమ్మ, మా అమ్మాయి షేక్ అయిపోతుందండి. చూడండి, ఇదిగోండి అలా కిందకి వెళ్తున్నారు అక్కడ దాకా. అమ్మో, ఇదంతా తిరిగి మనగాడు వస్తామండి. కొంచెం ఆకలేస్తుంది. డేట్ అసలు బొంగులు బిర్యానీ వెయిట్ చేస్తుంది. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చేసామండి.
ఇలా పరిస్థితి అయిపోయింది ఇలా పని అప్పుడే చూసారుగా. ఇదిగోండి అదంతా వెళ్ళి రావాలి. ఆల్రెడీ వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు బయట. ఈ బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది అంతా. బట్ ఏమైనా చాలా కష్టం. జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. చూసారుగా ఫ్రెండ్స్, సేమల్లాగా మన వాళ్ళు ఎలా కనబడుతున్నారు జనాలందరూ. ఇంకా ఈ పక్కన కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ పక్కన కూడా ఉంది. ఇటువైపు కూడా వెళ్తున్నారు, ఇటు కూడా వెళ్తున్నారు. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము. భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. శ్రీరామ్, ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? పిచ్చగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, అందుకనే వాళ్ళ పైసలు అలా ఉన్నాయి. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే రోహిణి రెస్టారెంట్, ఈ బొర్రా కేసుకి వెళ్ళే దారిలో రోహిణి రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే కనుక లంచ్ చేయడానికి ఆగాం. ఎలా ఉంది ఏంటి అనేది మీకు రివ్యూ ఇస్తాను తిన్న తర్వాత. బొంగులో బిర్యానీ తింటావా? శుక్రవారం అయినా కానీ తింటుందంటే, ఎందుకంటే దూరం వచ్చి తినకపోతే ఎట్లాగా అంటాం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ పెద్దగా ఆగిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఎంత బాగా ఆగింది. ఇదంతా కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రస్తుతానికైతే మేము ప్రకృతి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందాలని, ప్రకృతి అందాలి. ఇక్కడ చిన్న సెలయర్ లాగా ఉంది. ఆ పైనుంచి అయితే ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ పైనుంచి వస్తుంది ట్రైన్. వ్యూ అయితే చాలా బాగుంది. దాదాపు ఇక్కడ ఈ ట్రాఫిక్ వల్ల మేమైతే ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. అరగంట పాటు మీకు ఇక్కడ ఆగిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. మీకు ఒకసారి నేను చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. హైయెస్ట్ పాయింట్లో ఉందన్నమాట. అందుకనే ఇది చుట్టుపక్కల అన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూసేద్దాం, దృశ్యాన్ని అంతా చూసేద్దాం ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్, ఇదిగోండి ఇట్లా స్టార్ట్ అయితే ఇక పైన్ ట్రీస్ పక్క నుంచి, జామేల తోటల పక్క నుంచి అలాగా వ్యూ అంతా కూడా ఎంత బాగుందో చూడండి. ఈ కొండలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. వావ్, యాక్చువల్గా ఇది మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఇది మేము వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. మీకు ఎంతవరకు వీడియో అట్లా ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఈ వ్యూ అయితే మీరు వచ్చినప్పుడు ఈ వ్యూని అయితే మిస్ చేసుకోవద్దు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఫ్రెండ్స్, మనం గాలికొండ వ్యూ పాయింట్ తర్వాత నుంచి ఇక్కడికి వచ్చేసరికి డెక్కి వచ్చామండి. కాఫీ తోటలలో మనకి వుడెన్ డెక్ ఉంటుంది, బట్ అయితే అది క్లోజ్ అయ్యి ఉందన్నమాట మేము వచ్చిన టైంలో. అది ఎందువల్ల తెలియదు, కానీ ఆ రోజు కనుమ రోజు అవ్వడం వల్ల ల్యాబ్ రాళ్ళే ఉందనుకుంటా. మమ్మల్ని అయితే ఎలో చేయలేదు. ఇంకా అక్కడి నుంచి మేమైతే పాస్ అయిపోయాము. నెక్స్ట్ మేము వచ్చేసరికి దారిలో దీని తర్వాత వచ్చే ప్లేస్ వచ్చేసరికి సుంకరమెట్ట చర్చ్ అండి. అసలు వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల అంటే మ్యాక్సిమం ఇది హైయెస్ట్ ప్లేస్లో ఉండడం వల్ల ఏమో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, కొండ ప్రాంతాలంతా కూడా చాలా నైస్గా మాకైతే కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లు ఇవన్నీ కూడా. ఇక్కడైతే మేము టైం ఎక్కువ సేపు స్పెండ్ చేయమనుకున్నాము, బట్ అయితే మాత్రం చాలా సేపు స్పెండ్ చేసామన్నమాట టైం ఇక్కడ. చూడండి ఎంత వ్యూస్ ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇలా ముందుకు వెళ్ళిపోయి మేమైతే కాసేపు ఫోటో సెషన్ చేసుకున్నాము, తర్వాత వీడియో తీశాను. చాలాసేపు అయితే ఇక్కడైతే స్పెండ్ చేసాము ఫ్రెండ్స్ టైంని. వ్యూస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ చెట్టు చూడండి, ఎప్పుడుతో తెలియదు కానీ డిఫరెంట్గా ఉంది. ఇది ఏ చెట్టు కూడా నాకైతే ఐడియా రాలేదు. ఇక్కడంతా మేమంతా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము కాసేపు.
మా అమ్మాయి కాసేపు, తర్వాత మా అమ్మ కాసేపు, అందరం ఇలా 1 బై 1 వీడియోస్, ఫొటోస్తో అయితే మాకు అది ఇది అయిపోయింది. ఇది కొంచెం చూడండి, బాగా చల్లగా ఉందన్నమాట ఏరియా అంతా. అందుకనే మా అమ్మ ఇట్లా స్వెటర్ వేసుకుంది తను. ఇక్కడి నుంచి మేము మెల్లగా పాస్ అయిపోయాం. నేను వీడియో తీసుకున్న తర్వాత చాలాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. ఇక్కడ మనకి పాత సినిమాలు, చాలా సినిమాలు అయితే ఈ చర్చి దగ్గరే షూట్ చేయడం జరిగింది. మాకు కూడా చెప్పారు అక్కడ వాళ్ళు కూడా. మీకు గుర్తుంటే కనుక ఏ సినిమాలు ఇక్కడైతే షూట్ చేశారో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము సుంకరబెట్టి చర్చి దగ్గర నుంచి మేము కటికా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. కటికా వాటర్ ఫాల్ వచ్చేసరికి చాలా చాలా కూల్గా ఉందన్నమాట ఆ ఏరియాకి వెళ్ళేసరికి. అంటే ఈవినింగ్ అయిపోయింది, దానివల్ల ఏమో తెలియదు కానీ ఇక్కడున్న ఈ స్టాల్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక మేము వెళ్ళిన టైంకి, మేము వెళ్ళే టైంకి వచ్చేసరికి దగ్గరగా ఇది ఆ ఏరియాకి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. లైటింగ్ అంతా కూడా చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి చూసారు కదా, స్టాల్స్ వాళ్ళు వెళ్ళిపోతా అక్కడ పొయ్యి కూడా ఆర్పేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఏమైనా ఫైర్ అవ్వకోకుండా. ఇదిగోండి మేము వెళ్ళే టైంకి చాలామంది జనం కూడా తగ్గిపోయారు ఫ్రెండ్స్. ఒకళ్ళిద్దరే వస్తున్నారు. తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది అయితే స్నానాలు చేశారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటర్ అయితే ఎంత కూల్గా ఉందో మరి వాళ్ళు ఎలా చేశారో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను అక్కడ నుంచోడానికే చాలా చాలా ఇబ్బంది పడ్డాను. నెక్స్ట్ అదంతా చూసుకొని వచ్చేసి మేము హరిత హిల్ వ్యూ రిసార్ట్స్లో మేమైతే రూమ్ బుక్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఆ రూమ్ అయితే తీసుకున్నాము. రెస్టారెంట్లో ఫుడ్ డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి అక్కడ ఆగడం జరిగింది. ఇదిగోండి మా ఫ్యామిలీ అందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఈ నైట్ ఇక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ మేము మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. సో ఎర్లీగా పడుకుందామని మేమందరం ఇప్పుడే డిసైడ్ అయ్యాం. మా వాళ్ళందరూ కూడా ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసాము. ఒకళ్ళు చికెన్ బిర్యానీ, ఒకళ్ళు పుల్కా తింటామని, తర్వాత ఈ పుల్కాలోకి చికెన్ కర్రీని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. వేడిగా వచ్చేస్తుంది, వాటి కోసమే వెయిట్ చేస్తున్నాము. రాగానే తినేసి మేమైతే ఈరోజు నైట్కి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ మిమ్మల్ని కలుస్తాను అన్నమాట. ఈలోపు మేము ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే మనం తీసుకున్న రూము, డీలక్స్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. రూమ్లో లోపలికి వెళ్ళేసరికి చూడండి ఎంత యాంబియన్స్ ఎంత బాగుందో. ఈ సైడ్ వచ్చేసరికి మిర్రర్స్తో అక్కడ విండో ఇచ్చారండి. ఆ చైర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి టీవీ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మీకు వాష్రూమ్ చూపిస్తాను. బాత్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా వండర్ఫుల్.